గత 5 ఏళ్ల తర్వాత 2024 జూలై 1వ తేదీ లబ్ధిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయం 5:45 ప్రారంభించారు. మొదటిగా యలమనవారి దిన్నెలో పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం జెండా వీధి కపాడిపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. చివరిగా వెంకటేశ్వరపురంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి పంపిణీ చేశారు. స్వయంగా మంత్రి నారాయణి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేయడంతో లబ్ధిదారులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలను అందిస్తున్నారని లబ్ధిదారులకు వారు వివరించారు. చంద్రబాబు నాయుడు మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరని లబ్ధిదారుడికి నారాయణ తెలియజేశారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రమంతా ఓ పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి వృద్ధాప్య, వితంతువు పింఛన్ను 4,000 చేశారని, అలాగే వికలాంగులకి 6,000 చేశారని చెప్పారు. 7,000 రూపాయలు ఇస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. మొత్తం 68 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 5:45 నెల్లూరు నగరం యలమనవారి దిన్నెలో పింఛన్లు పంపిణీ ప్రారంభించామని, మా కోసం అవ్వ తాతలు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా లబ్ధిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశానన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అసలు రాష్ట్ర ఖజానాకి ఆదాయం లేకుండా చేశారని మండిపడ్డారు. దీంతో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఇచ్చిన మాటను తప్పకూడదన్న లక్ష్యంతో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా ఆయన కృషి చేశారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందారని, పరిశ్రమలు రావాలని, కన్స్ట్రక్షన్స్ పెరగాలని, అలాగే చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకోవాలని, అప్పుడే ప్రభుత్వానికి జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్లు వస్తాయని, వీటి వల్ల ఆటోమేటిక్గా రాష్ట్రానికి షేర్ వస్తాయని, అందులో కొంత భాగం పేదల సంక్షేమానికి, మరికొంత భాగం డెవలప్మెంట్ కోసం వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరిగిందంటే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవటం వల్లే యువతకు ఉద్యోగాలు లేవన్నారు. అందుకని సీఎం చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారన్నారు. గతంలో పింఛన్లను వాలంటీర్లు ఇచ్చేవారని, అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని వారిని ఆపేశారన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్రటరియేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులందరూ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారన్నారు. నెల్లూరులో సుమారు 8,000 మందితో పింఛన్లు పంపిణీ జరుగుతుందన్నారు. ఈరోజు సాయంత్రం లోపే పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే 68 లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా 7,000 రూపాయలు ఇస్తారని. 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గత 3 నెలలది కూడా కల్పిస్తానన్నారు. అయితే 3,000 4,000 చేయొచ్చాము, కానీ
గత జరిగిపోయిన 3 నెలలది కూడా ప్రభుత్వం రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు. అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ 3 నెలలది కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు. దానికి అందరూ డౌట్ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు 7,000 రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం 68 లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చక్కగా ఈరోజు మార్నింగ్ 5:45 తెల్లవారుజామునే ఎలమవారిదిన్నె 13వ డివిజన్లో ఎలమవారిదిన్నెలో 246 బూత్. ఆ బూత్ నేను అడాప్ట్ చేసుకున్నా. నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో 248 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు. ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేసాం. డివిజన్ వైజ్ కూడా కాదు, బూత్ వైజ్ ఎలక్షన్ చేసాం. ఆ 248 బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నా. ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశా. అందుకని ఇవాళ కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాను. తెల్లవారి 5:45కే పోయి 5:45కే స్టార్ట్ చేశాను. అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో యాక్చువల్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాళ్ళ కళ్ళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుపు కాదు, ఆనంద భాషలు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక రాష్ట్రము, దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా, జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో ఈరోజు యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అత్యధిక మెజారిటీ సీట్లతో, అత్యధికమైన మెజారిటీతో నాయకులను, ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి అన్ని విధాల వారి అనుభవాన్ని ఉపయోగించి ముందుకు తీసుకుపోవటం అంటే ఒకటే, ఆర్థిక స్థితి రాష్ట్రానికి పెరగాల. ఆర్థిక స్థితి పెరగాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారస్తులు చక్కగా చేసుకోవాలి. అన్ని రకాల వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తుల నుంచి టోకు వ్యాపారస్తుల దాకా ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా చేయాలి. వాళ్ళు వ్యాపారాలు చేసినప్పుడు ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, టీడీఎస్లు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి. దాంతో మన రాష్ట్రానికి షేర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాంట్లో కొంత ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తాం, కొన్ని వచ్చి డెవలప్మెంట్కి చేస్తాం. డెవలప్మెంట్కి చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేనప్పుడు ఉద్యోగాలు లేవు. అందుకనే డిఎస్సిని అనౌన్స్ చేసి 16,000 పైగా వాళ్ళకి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చేటట్టుగా సీఎం గారు ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. సో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మాట తప్పకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట చేసి దాంట్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందుకు అటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు పెన్షన్స్ ఏదైతే రిలీజ్ చేసామో డోర్ టు డోర్, ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. అంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు. హైకోర్టు, సుప్రీంకోర్టులు వాలంటీర్స్ని ఎలక్షన్ ముందు ఉపయోగించకూడదంటే వాళ్ళని ఆపేశారు. ఆపేసి ముసలి వాళ్ళని సెక్రటరియట్ తెమ్మన్నారు. పాపం వాళ్ళు వచ్చారు, క్యూలో నిలబడ్డారు, నానా బాధలు పడ్డారు. అక్కడక్కడ కొందరు చనిపోయారు ఆ ఎండలో. అది ఎండ. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు నాయకుడు చెప్పాడు, రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పోయి ఇప్పించండి అన్నారు. వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పోయి ఉపయోగించండి, మా మీద కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చెప్పారు. కానీ వాళ్ళు ఇలా ప్రజలకు మా మీద కోపం రావాలని వాళ్ళందరినీ తీసుకొచ్చారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు అటువంటి ఇబ్బంది పడకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ చేయమంటే నెల్లూరు జిల్లాలో 8,000 మంది ఎంప్లాయీస్ని యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు.
వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 50 ఇళ్ళే, 50 కంటే ఎక్కువ ఇళ్ళు లేవు. ఒక్కొక్కరికి 50 ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా, కేవలం ఒక రోజులో పూర్తి చేసేటట్టుగా, గత ప్రభుత్వం 5 రోజులు చేసింది, ఒకే రోజులో పూర్తి చేసేటట్టుగా, ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్లో అట్లా ఇబ్బంది వస్తే నెక్స్ట్ చేసేటట్టుగా ఆదేశించారు. ఈరోజు మన జిల్లాలో 8,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వీలైనంత వరకు ఇవాళ సాయంకాలానికి ఈ జిల్లాలో పెన్షన్స్ అవుతాయి. ఏదైనా 1-2 మిగిలితే రేపు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.